మానవుడిగా పుట్టడమే గొప్ప వరం నీకు అని చెప్పింది హిందూ ధర్మం. కానీ ఒక మతం అంటుంది నువ్వు మనిషిగా పుట్టావంటే నువ్వు పాపివి అంటుంది. నేను ఒక ప్రశ్న వేస్తాను, అసలు ఆ దేవుడికైనా బుద్ధి ఉండాలి, ఆ మతానికైనా సిగ్గుండాలి. భగవద్గీతను పట్టుకుని అందరికి మాట్లాడుతుంటాడు కాబట్టి అందులో నుంచే సమాధానం చెప్తాం. ఓకే. 9వ అధ్యాయం 32వ వచనం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏ అపి స్యు పాపయోనయ అంటే అర్థం ఏంటి? స్త్రియో వైశ్యాస్తదా శూద్ర తేయపి యాంతి పరాం గతిం అంటే స్త్రీలు, వైశ్యులు మరియు శూద్రులు వీరు పాపయోనులయందు జన్మించిన వారు. నేను చెప్పట్లేదు, శ్రీ మహాభగవద్గీత మీరు పంచేదే, మీరు పంచితేనే నేను తీసుకున్నాను, ఇందులో ఉంది. సో ఈయన ఏమంటున్నాడు? పుట్టినోడిని పాపి అని క్రైస్తవ మతం చెప్తోంది. అలాంటి దేవునికి సిగ్గుందా? నీచమైన మతం ఇది అన్నాడు కదా. సో ఇప్పుడు ఈయనకి ఏం సిగ్గుంది? ఓకే. ఈయనకి ఏ నీచమైన స్థితి ఉంది? బాబు, అలా దేవునిని ప్రశ్నించటమే పాపం రా నాయనా. నువ్వు ఏ కోగ్గట్టుకున్నా అది పాపమే. ఓకే, అర్థమైందా? సో మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఏ అపిస్యు పాపయోనయ అంటే పాపయోనుల యందు జన్మించిన వారు ఉన్నారు అని చెప్పే నీ దేవుడు కూడా నువ్వు అడిగిన ప్రశ్నకే పడతాడు. అక్కడికే రావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అంత మాత్రమే కాదు,